60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను డాక్టర్ అనూహ్య, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ హ్యాపీనెస్ అండ్ మైండ్ఫుల్నెస్ కోచ్. మనం ఇవాళ టీనేజ్ పిల్లల్లో సాధారణంగా పిల్లలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, వాటిని ఎలా డీల్ చేయాలి అనేది తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా గమనించారా, మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక కానీ లేదా కొంతసేపు అయ్యాక కానీ మీతో ఏదో సంభాషించాలని, ఏదో షేర్ చేసుకోవాలి అని దగ్గరికి రావడం, కొంచెం ఆలోచిస్తూ ఆలోచిస్తూ చెప్పటం, మధ్యలోనే ఏం లేదులే అని చెప్పి వెళ్ళిపోవటం, ఇట్లా ఎవరైనా ఎప్పుడైనా గమనించారా? ఇట్లా ఎందుకు జరుగుతుంది? పిల్లలు ఎందుకు వాళ్ళు చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పకుండా వెళ్ళిపోతారు అనేది మనం తెలుసుకుందాం. ఇలా చేస్తున్నారు అంటే మీరు సాధారణంగా పిల్లలు అట్లా మాట్లాడడానికి వచ్చినప్పుడు మనం ఏదో ఫోన్ చూస్తూనో, టీవీ చూస్తూనో ఏదైనా వింటూ ఉంటాం. ఒక ఎగ్జాంపుల్ అనేది, ఉదాహరణ అనేది నేను మీకు ఇక్కడ షేర్ చేస్తాను. ఉదాహరణకి మీ పిల్లవాడు స్కూల్ నుంచి వచ్చి, అమ్మా ఇవాళ స్కూల్లో ఎవ్వరూ నాతో ఆడలేదు అమ్మా, ఎవ్వరూ నాతో మాట్లాడలేదు అని చాలా దిగులుగా చెప్తూ ఉంటాడు. మీరు మీ ఫోన్‌లోని చూసుకుంటూ, ఏముందిలే అదంత పెద్ద ఇబ్బందికరమైన విషయం ఏం కాదు. అదంత పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు నీకు పరీక్షలొస్తున్నాయి. నువ్వు చదవాలి అని చెప్పి వాళ్ళ యొక్క షేర్ చేసేదాన్ని మనం ఎక్నాలెడ్జ్ చేయము. మనం వినిపించుకోము. పిల్లల్ని వెనక్కి పంపించేస్తున్నాం మనమే. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనం 100% వాళ్ళతోని ఉండడం లేదు. ఉదాహరణకి ఇంట్లో ఉండే అమ్మలు ఎవరైతే ఉన్నారో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, వాళ్ళు స్కూల్‌కి వెళ్ళిన దగ్గర నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఎప్పుడొస్తారు అని అట్లా వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ తల్లులందరికీ నేను అడిగే ప్రశ్న ఇది. మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక 100% మీ పిల్లలతోని మీరు గడుపుతున్నారా సమయాన్ని? వెయిట్ చేస్తారు, కరెక్టే, వాళ్ళ కోసం నిరీక్షిస్తారు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? వాళ్ళు చెప్పినవి కూడా పూర్తిగా వినిపించుకోకుండాను. డిన్నర్ ఏం చేయాలి, లేదా స్నాక్స్‌కి వాళ్ళకి ఏం ప్రిపేర్ చేయాలి, లేదా వాళ్ళ హోంవర్క్స్ ఏమొచ్చాయి, ఇట్లా మన ధోరణిలోనే మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ 100% మనం వాళ్ళతోని ఫోకస్డ్‌గా మనం ఉండడం లేదు. ఇది మాత్రం సత్యం. సో, మనం పిల్లలతోని మనం ఎప్పుడైతే మనం 100% వాళ్ళతోని ఉంటామో, వాళ్ళు చెప్పినవన్నీ వింటూ, ఎక్నాలెడ్జ్ చేస్తూ వాళ్ళతోనే ఉండాలి. మనకేంటి అంటే వాళ్ళొచ్చారా కంటిన్యూయస్, ఇప్పుడు బిజీ స్కెడ్యూల్స్ వల్ల పిల్లల్ని ఈ ట్యూషన్‌కి పంపడమో, లేదా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లోని జాయిన్ చేయటం వల్ల ఇమ్మీడియేట్‌గా అన్నమాట వితిన్ 5 మినిట్స్, హాఫ్ అన్ అవర్ లోనో వాళ్ళ క్లాసెస్‌కి వెళ్ళటానికి మనం వాళ్ళెక్కడ క్లాసులకి లేట్ అయిపోతారేమో అని చెప్పి మనం పుష్ చేస్తూ ఉంటాం. కానీ ఇట్లా చేయటం వల్ల అనుకోకుండా రోజు రోజుకి మనకి వాళ్ళకి మధ్య ఒక గ్యాప్ అనేది ఫార్మ్ అవుతుంది. ఆ కనెక్షన్‌లోని చిన్న చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. పిల్లలు ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారంటే, అసలు నేను చెప్తుంది కూడా ఏమి వినిపించుకోవటం లేదు అనే అవగాహన అనేది వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది. కానీ నిజానికి అయితే అది కాదు కదా! మనం వాళ్ళని పుష్ చేసేది వాళ్ళు లేట్ అవ్వకూడదు అది అని. సో, ఇట్లాంటివి ఏవైనా మీకు సందర్భాలు వచ్చినప్పుడు మనం వాళ్ళతోని ఎట్లా బిహేవ్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి అంటే, మీరు చేతిలో ఉండే ఫోన్ గానీ, మొబైలో, ల్యాప్‌టాపో వాటెవర్ మీరు టీవీ చూస్తున్నా కూడా వాటినన్నిటిని పక్కన పెట్టేసి, టీవీ ఆఫ్ చేసేసి, మనం ఏం చేయాలి, మనం ఇప్పుడు ఇందాక షేర్ చేసిన ఎగ్జాంపుల్‌లోనే, ఓహ్! అవునా! అది నిజంగా చాలా బాధాకరమైన విషయం. పర్వాలేదులే అని చెప్పి, అంటే ఇక్కడ ఏమవుతుంది, మనం ఆ పిల్లవాడు షేర్ చేసిన దాన్ని మనం, అవును, నేను తెలుసుకోగలను, నీకు చాలా బాధ కలిగించుండొచ్చు అనేది చెప్తామన్నమాట. మనం సొల్యూషన్ ఇయ్యక్కర్లేదు ఇక్కడ. మనం ఎప్పుడైతే ఎదుట మనిషి ఒకటి చెప్తుంది మనం షేర్ చేస్తూ ఉంటామో, వాళ్ళు షేర్ చేసినప్పుడు మనం వింటూ ఉంటామో, వాళ్ళకి అక్కడే సగం రిలీఫ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ నేను ఇంకొక విషయం గూడా చెప్తాను. మీలో ఎంతమంది మీరు మీ భర్తల దగ్గరికి ఏదైనా షేర్ చేయాలి అని వెళ్తారు? మీకొచ్చిన ప్రాబ్లమ్ కానీ, మీరు అక్కడ వెళ్ళేది ఓన్లీ షేర్ చేసుకోవటానికి అనే. కానీ మీ భర్త గాని, లేదా మీకన్నా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా మనకి సొల్యూషన్స్ ఇస్తూ ఉంటారు. "నువ్వు అలా ఎందుకు చేసావు? ఇలా ట్రై చేయాల్సింది కదా! నెక్స్ట్ టైమ్ నుంచి ఇలా చేయకు. లేదా నువ్వు ఇక్కడ నుంచి ఇది తీసుకొని రా. అది నీకు హెల్ప్ అవుతుంది" అని. సో, మనకది నచ్చదు. మీకు నచ్చుతుందా అట్లా వాళ్ళు ఆన్సర్ చేసినప్పుడు? ఖచ్చితంగా నచ్చదు. మీకేం కావాలి? ఒక లిజనింగ్ ఇయర్ కావాలి. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళింది మీ యొక్క బాధని జస్ట్, లేదా మీ ఎక్స్‌పీరియన్స్‌లోని, మీ రోజులోని గడిచిన ఏదైనా ఒక నెగెటివ్ థింగ్‌ని షేర్ చేసుకొని మీరు కొంచెం రిలీఫ్ పొందడానికి. సిమిలర్‌లీ అదే విధంగా పిల్లలు కూడా మన దగ్గరికి వాళ్ళ యొక్క
మనోభావాల్ని పంచుకోవడానికని వస్తారు. సొల్యూషన్స్ కన్నా ముందు వాళ్ళు చెప్పింది మనం వినాలి. ఎలా వింటాము? వాళ్ళ కంటి చూపుతోని మనం కంటి చూపు అనేది పెట్టుకొని ఇదివరకు మాట్లాడుకున్నాం మైండ్‌ఫుల్ లిసనింగ్ అని. 100% మీ ఫోకస్ అంతా కూడా వాళ్ళపైనే ఉండాలి. ఎప్పుడైతే మనం వాళ్ళు షేర్ చేసిన ఇలాంటి సందర్భాల్లో మనం తిరిగి వాళ్ళ ఎమోషన్స్‌ని మనం అవునా? ఇట్లా అయిందా? అయ్యో! అని చెప్పి ఇట్లా చేస్తూ ఉంటామో వాళ్ళకొక వాలిడేషన్ అంటారనమాట. ఓహో! అవును. నన్ను కూడా నా ఎమోషన్స్‌ని కూడా అర్థం చేసుకోవడానికి ఉన్నారు అని వాళ్ళకొక ట్రస్ట్, ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఇది ఇది చాలా చిన్న విషయమే కరెక్టే. కానీ ఇట్లా చిన్న విషయాలు కూడా వాళ్ళు మన దగ్గరొచ్చి ఈజీగా షేర్ చేసుకోవటం వల్ల మన బాండింగ్ అనేది మనకి మన పిల్లలతోని ఆ బాండింగ్ అనేది పెరగడం వల్ల ఫ్యూచర్‌లోని ఇంకా ఎంత పెద్దదైనా కూడాను వాళ్ళకి అలాంటిది ఫేస్ చేసినప్పుడు వాళ్ళు చాలా ఈజీగా వచ్చి మన దగ్గర వచ్చి ఓపెన్ అవుతారనమాట. అమ్మ ఇవాళ ఇలా జరిగింది. నేనేం చేయగలను అని అడిగినా కూడా అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటి అంటే వాళ్ళు చెప్పింది వాళ్ళని ఫినిష్ చేయనివ్వండి. కంప్లీట్ చేయనివ్వండి. మనం ఏం చేస్తూ ఉంటామంటే మధ్యలోనే ఆపేసి ఇంటరప్ట్ చేసేసి మన యొక్క సలహాలని లేదా మన యొక్క పాయింట్ ఆఫ్ వ్యూని చెప్తూ ఉంటాం. అలా కాకుండాను వాళ్ళు చెప్పింది ఇంటరప్ట్ చేయకూడదు. పూర్తిగా ఎదుట వ్యక్తి చెప్పింది మనం 100% కంప్లీట్‌గా వినాలి. వినిన తర్వాతే వాటిని అక్నాలెడ్జ్ చేస్తూ అప్పుడు మనం ఇచ్చిన ఏదైనా మన సొల్యూషన్స్ ఇచ్చినా కూడా ఇట్లా ఉంది సొల్యూషన్ నేను ఇయ్యచ్చా? నీకు హెల్ప్ అవుతుందేమో అనుకుంటున్నాను అని ఒక ఎంపతీతోనే చెప్పాలి గానీ, మనం మన సొల్యూషన్స్‌ని తీసుకెళ్ళి వాళ్ళ పైన రుద్దకూడదు. సో, ఇట్లాంటివన్నీ ఫాలో అవ్వటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్ ఎవరైనా ఫేస్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఈజీగా బయటపడవచ్చు ఇందులో నుంచి. మీలో ఎవరైనా సరే టీనేజ్ పిల్లలు తల్లులు కానీ ఏదైనా మీ పిల్లలతోని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు మీకు చెప్పిన మాట వినట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు మీకు. ఇట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే మీరు ఈ కింద ఉన్న నంబర్‌కి కాల్ చేసి మీరు ఫర్దర్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. గ్రూప్ క్లాసెస్ కూడా అవుతాయి. ఇంకా వన్ ఆన్ వన్ కన్సల్టేషన్‌కి కూడా మీరు రావచ్చు మీ పిల్లల్ని తీసుకొని. థాంక్ యూ.